హాయ్! హలో! నమస్తే. ఒంటికన్ను ప్రభుత్వం, ఒంటికన్ను ముఖ్యమంత్రి గారు, ఒంటికన్ను మంత్రులు, ఒంటికన్ను ఎమ్మెల్యేలు, ఒంటికన్ను ఎంపీలు. ఇదే మన రాష్ట్ర పరిస్థితి. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు, మాకు తెలంగాణ మాకు 2 కళ్ళుంటే, ఒక కన్ను ఆంధ్ర మీదేసాము. ఇంకొక కన్ను తీసుకెళ్ళి తెలంగాణకి ఇచ్చాము అని వాళ్ళే చెప్తున్నారు. అంటే ఇప్పుడు మన ఆంధ్ర మీద ఉంది ఒక్క కన్నే. అందుకే ఇంక ఇది ఒంటికన్ను ప్రభుత్వం అన్నాను. ఒంటికన్ను ముఖ్యమంత్రి, ఒంటికన్ను ఎమ్మెల్యేలు, ఎంపీలు అని అన్నాను. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఈ శ్వేతపత్రాలు ఏంటో నాకైతే అర్థం కాల. అధికారంలోకి వచ్చారు, మంచి చేయాలి కానీ శ్వేతపత్రాలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారో తెలియదు. వై దే రిలీజింగ్ దీస్ వైట్ పేపర్స్ వీ డోంట్ నో. ఓకే, పోనీ అవన్నీ ఫెయిర్గా ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. అంత ఫేక్ ఏదేదో చెప్తున్నారు. అంటే మా తప్పు లేదు అని జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ చేయడానికి వదులుతున్నటువంటి వైట్ పేపర్స్, అవి యాక్చువల్గా వైట్ పేపర్స్ కాదు, వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ఎ బ్లాక్ పేపర్స్. దే ఆల్ ఆర్ బ్లాక్ పేపర్స్. దాంట్లో చాలా తప్పులు తడకలు ఉన్నాయి. ఇంటెన్షన్ ఆఫ్ దోస్ వైట్ పేపర్స్ నాట్ టు క్లీన్, ఇట్ ఈస్ టు పుట్ మడ్ ఆన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది క్లియర్గా అనిపిస్తుంది. ఓకే, ఈరోజు విద్యుత్కి సంబంధించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. క్లియర్గా ఆయన ఏం మాట్లాడారు, ఏ లెక్కలు ఇచ్చారు, అవంతా మీరు చూశారు. నేను మళ్ళీ రిపీట్ చేయడం అనవసరం. ఓకే, బట్ నేను క్లియర్గా ఇంటెన్షన్స్ చెప్తున్నాను. దెర్ ఆర్ 3 ఇంటెన్షన్స్ ఇన్ ద వైట్ పేపర్. క్లియర్గా మైండ్లో 3 విషయాలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క శ్వేతపత్రం చెప్పారు. ఒకటి, ఆంధ్ర తెలంగాణకి, ఈ 2 రాష్ట్రాలకి 2 కళ్ళ సిద్ధాంతంతో మేనేజ్ చేయటం ఎలాగా అనే దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టుగా ఒకటి అర్థమైంది. హీస్ ప్రిపేరింగ్ ద గ్రౌండ్. 2 కళ్ళ సిద్ధాంతంతో నాకు ఆంధ్ర తెలంగాణ 2 ఒకటే అని ప్రజలకి చెప్పడానికి, దానివల్ల వచ్చే నష్టాలు వాటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఒక శ్వేతపత్రాల రూపంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్నిటిని తెలంగాణ రాష్ట్రానికి అప్పగించడానికి ఆయన ప్రిపేరింగ్ ద గ్రౌండ్, ప్రిపరేషన్ చేస్తున్నారని ఒకటి అర్థమైంది. 2, క్లియర్గా మన విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి అప్పులు చాలా క్లియర్గా ఉన్నాయి. విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి అప్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరే మాకు ఇవ్వాలన్నారు, తెలంగాణ ప్రభుత్వం లేదు మీరే మాకు ఇవ్వాలి అంటున్నారు. మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి అన్నప్పుడు ఆ 100 రూపాయలు కాదండి, 70 రూపాయలే ఇవ్వాలి, 60 రూపాయలే ఇవ్వాలి, లేదా 10 రూపాయలు ఇవ్వాలి, ఏదో ఒకటి ఫిగర్ తగ్గాలి. కానీ మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలంటే లేదు మీరే నాకు 100 రూపాయలు ఇవ్వాలని అడ్డం తిరగటం అనేది అది అసలు క్యాలిక్యులేషన్స్ తప్పు రావు కదా. ఎంత తప్పు వచ్చినా కదా అది జరగదు కదా. సో దీని మీద లెక్కలు జరిగాయి. కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం వాళ్ళు తేల్చారు, తెలంగాణనే ఆంధ్రకి అప్పు ఉన్నారని చెప్పేసి. అది కొద్ది కోర్టులో కూడా రన్ అవుతున్నట్టుంది విషయం. రైట్, ఏదైనా సరే ఈ కన్ఫ్లిక్ట్ అనేది ఉంది. విద్యుత్ సంస్థకి సంబంధించిన కన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా తీసుకురాలేను అనే దానికంటే రేవంత్ రెడ్డి గారు 1 రూపాయి కూడా ఇవ్వడు. ఆయనకి అర్థమైంది. ఈయన తీసుకురాలేను అని కాదు, ఆయన ఇవ్వడు, రేవంత్ రెడ్డి గారు ఇవ్వరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గట్టి వ్యక్తి. ఇక్కడ మన ముఖ్యమంత్రి గట్టోడే కాదనేది ఈయన 1 రూపాయి తీసుకొస్తే తెలిసిద్ది. ఆయన ఇవ్వకపోతే ఆయన గట్టోడు అంటున్నాం. ఆయన ఇవ్వడు, ఇచ్చేటువంటి మనిషిలా కనబట్టలేదు రేవంత్ రెడ్డి గారు. నేను ఇవ్వనని చెప్తున్నాడు. 1 రూపాయి కూడా ఇచ్చేది లేదు ఆంధ్రాకి అంటున్నారు. నువ్వు ఎలా ఇవ్వవో నేను చూస్తాననేటువంటి ఆ మూడు మన ముఖ్యమంత్రికి లేదు. మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవ్వనంటున్నాడు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి దీన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద వేయటానికి చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది ఈరోజు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అప్పులు పెరిగాయి ఇదంతా కాదు. ఇక్కడ కన్ఫ్లిక్ట్ విభజనకి సంబంధించిన కన్ఫ్లిక్ట్, ప్రభుత్వానికి సంబంధించిన కన్ఫ్లిక్ట్ కాదు. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి విద్యుత్ పరమైనటువంటి నిర్ణయాలు, జీవోల వల్ల జరిగిన నష్టం కాదు అది. విభజన వల్ల జరిగిన నష్టానికి ఎవరూ బాధ్యులు కాదు. ఇద్దరు బాధ్యత వహించాలి. ఈ రాష్ట్రం అంతా బాధ్యత వహించాలి. సిట్టింగ్ ముఖ్యమంత్రి, ది సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు కలెక్ట్ దట్ మనీ. జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు.
వాళ్ళు ఇవ్వనంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడారు, ఒప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది దాని మీద, విద్యుత్ సంస్థలకు సంబంధించి అనుకుంటా. నాకు ఐఎమ్ నాట్ క్లియర్, బట్ ఐ థింక్ దేర్ ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్ ఆల్సో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, ఏదైనా సరే దీని మీద పెద్ద డిస్కషన్ జరిగింది. ఇవ్వాల్సిందని పట్టుబట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింపుల్గా ఈ డబ్బులు రేవంత్ రెడ్డి ఇవ్వను, మన జరిగిన మీటింగ్లో రేవంత్ రెడ్డి ₹1 కూడా ఇవ్వను అన్నాడండి. ఈయనకి అర్థమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో గొడవ పడలేడు. ఎందుకు గొడవ పడలేడంటే ఇప్పుడు 2 కళ సిద్ధాంతం అన్నాడు కదా, అది చేయలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో గొడవ పడితే వాళ్ళు దాన్ని అటాక్ చేస్తారు. అటాక్ చేసి చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడానికి అడ్డుపడతారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆయన పార్టీ కోసం ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి ఈయన తప్పించుకునేటువంటి ఒక మార్గం, ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది పక్కాగా ఒక ప్రయత్నం జరుగుతుంది. మూడోది, చంద్రబాబు నాయుడు గారు ఐ థింక్ ఇది ఎన్డీఏ ఇన్స్ట్రక్షనా లేకపోతే మోడీ గారి ఇన్స్ట్రక్షనా, ఎవరి ఇన్స్ట్రక్షన్ అయితే మనకేం తెలియదు. పక్కా తెలంగాణకు సంబంధించినటువంటి క్యాడర్ని బిల్డప్ చేసి ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిందని ఎవరో ఆయనకి కండిషన్ పెట్టారు, దాని మీద వెళ్తున్నారు. హీ నోస్ దట్ హీ కెనాట్ బికమ్ చీఫ్ మినిస్టర్ ఇన్ తెలంగాణ. హీ నోస్ దట్ 1-2 సీట్లు కూడా గెలిచే ఛాన్స్ లేదు. ఇప్పుడిగా తెలుగుదేశం పార్టీ గెలిస్తే, పోటీ చేస్తే 1 సీటు కూడా గెలవడు, ఆయనకు కూడా తెలుసు అది. బట్ స్టిల్ నేను తెలంగాణలో డెవలప్ మై పార్టీ క్యాడర్ని బిల్డ్ చేస్తా, దానికోసం అని చెప్పి ఇప్పుడు దానికి అంటే అర్థం ఎవరో ఆయన కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ కోసం ఈయన ఇప్పుడు హీఈస్ ఫోర్స్ టు డూ దట్. దానికోసమని ఇప్పుడు విద్యుత్ బకాయిల్ని ఇవన్నీ అడ్డం రాబోతున్నాయి ఆయనకి. విద్యుత్ బకాయిలు ఇవ్వాలి, ఆర్టీసీ నుంచి కొంత ఆస్తులు రావాలి, అమీర్పేటలో ఉన్నటువంటి కొన్ని ప్రాపర్టీస్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, జలవాటర్లు ఉన్నాయి, నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర గొడవ జరుగుతుంది, అవతల పక్క శ్రీశైలం డ్యామ్ దగ్గర గొడవ జరుగుతుంది, వాటర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు తెలంగాణకి మనకి సాల్వ్ కాని ఇష్యూస్ చాలా ఉన్నప్పుడు ఇప్పుడు వీటన్నిటిని తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వేసేసి సింపుల్గా ఇది జగన్ చేసిన విధ్వంసం అని చెప్పి వాళ్ళకి మీడియా ఉందని, మీడియా ఛానల్స్ ఉన్నాయని, సోషల్ మీడియా ఉందని ప్రజల్ని ప్రజలు ఒక్కసారే మభ్యపెడతారు. యూ క్యాన్ చీట్ ద పీపుల్ ఓన్లీ వన్స్. పదే చీట్ చేయబడరు. ఆల్టర్నేటివ్ అంటే గ్యాప్ ఇచ్చి చీట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు 95లో ప్రభుత్వాన్ని ప్రజల్ని చీట్ చేయొచ్చు, తర్వాత మనం 2098లో చీట్ చేయొచ్చు, 2014లో చీట్ చేయొచ్చు, 2024లో చీట్ చేయొచ్చు. గ్యాప్ ఇచ్చినప్పుడు ప్రజలు మర్చిపోతారు గతంలో ఏం జరిగింది అనేది. బట్ కంటిన్యూస్ యూ కెనాట్ చీట్ పీపుల్. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మనం కంటిన్యూస్గా మోసానికి గురి చేయలేము, తప్పుడు ప్రచారంతో మనం గురి చేయలేము, మోసకరమైనటువంటి మాటలు చెప్పి ప్రజల్ని మనం తప్పుదారిని పట్టించలేము. కాబట్టి ఇప్పుడు ఏమాత్రం తప్పు జరిగినా, ఇప్పుడు ఏమాత్రం అరే మేము మోసపోయాము అనేటువంటి ఇష్యూ వచ్చిన 2029లో చంద్రబాబు నాయుడు గారికి అసలు డిపాజిట్లు కూడా ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అలాంటి క్రిటికల్ కండిషన్ ఉంది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి. ఈ క్రిటికల్ కండిషన్స్ నుంచి ఆయన తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద విద్యుత్ బకాయిలు అప్పు చేశాడు, ఆయన వల్ల విద్యుత్ నాశనం అయింది. అక్కడ విభజన చట్టానికి సంబంధించినటువంటి ఈ కన్ఫ్లిక్ట్స్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయటం. అసలు విభజన చట్టానికి సంబంధించి 2014లో రాష్ట్ర చీలగానే ముఖ్యమంత్రి అయింది ఎవరు? జగన్. రాష్ట్రం జైలుగానే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కదా. మరి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్ గారికి ఏం సంబంధం? జగన్ గారు వచ్చిన తర్వాత కనీసం ఆయన ఫైట్ చేశాడు కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ తోటి విద్యుత్కి సంబంధించిన బకాయిలకు సంబంధించి. ఓకే, ఇదంతా కూడా ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయటానికి మీకు పరిపాలన మా వల్ల కాదు, వీఆర్ ఫెయిల్డ్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే అది డిఫరెంట్ ఇష్యూ. యువర్ ఫెయిల్యూర్ షుడ్ నాట్ బి థ్రోన్ ఆన్ సమ్వన్ ఎల్స్. మన ఇన్ఎఫిషియన్సీని పక్కవాడి మీద నెట్టకూడదు. ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, మీరు తప్పు చేసి మన పక్కవాడి మీద నెట్టేయటం, అది చేయొద్దు.
దయచేసి అది చేయొద్దని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ₹1 అయినా సరే దట్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, ప్లీజ్ గివ్ ఇట్ టు ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.